స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ముంబైలో ఉన్నత స్థాయి పీఆర్ ఏజెన్సీని భారీగా హైర్ చేసుకున్నట్టు షాకింగ్ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఇది సాధారణ పీఆర్ టీం కాదు. ఇది ఒక పవర్ఫుల్ మిషన్ లాంటిది. ఈ కొత్త ముంబై పీఆర్ టీం నెలకు 50 లక్షల నుంచి కోటి వరకు ఫీజు తీసుకుంటుందట. అవును, మీరు విన్నది నిజమే. గవర్నమెంట్ ఉద్యోగులు, ఐఏఎస్ అధికారులు కూడా ఎంత శాలరీ తీసుకోవట్లేదు. కానీ అల్లు అర్జున్ ఈ టీంని హైర్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు అతని టార్గెట్ కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు, పాన్ ఇండియా లెవెల్లో డామినేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే కాంపిటీషన్ హీరోలపై నెగిటివ్ నరేషన్ పుష్ చేయడం. డైరెక్ట్ గా ఎవరినైతే తిట్టరు, కానీ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కొట్టించడం, కొన్ని స్టోరీలు లీక్ చేయడం, ఫ్యాన్ వార్స్ అయితే మరి పెట్రోల్ పోసి మరీ పెంచుతారు. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా తయారయ్యాయి. ఇదంతా కూడా అవసరం లేదు. ఇటీవల జరిగిన ఒక సంఘటన చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అల్లు అర్జున్ కలవాలంటే 42 రూల్స్ ఫాలో అవ్వాలని వీడియో పెట్టాడు. వెంటనే అల్లు అర్జున్ టీం లీగల్ నోటీసులు ఇచ్చి వీడియో తీసేయించేసింది. ఇదే వాళ్ళ అగ్రెసివ్ స్టైల్. కాపీరైట్ స్ట్రైక్స్, లీగల్ థ్రెట్స్, బాట్ అటాక్స్, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ రొటీన్ పనులైపోయాయి. రాకా సినిమా తర్వాత అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అందుకే ముంబై పిఆర్ టీమ్ ను ఎంత ఖర్చు పెట్టి మరీ హైర్ చేసుకున్నాడు. ఇతర టాలీవుడ్ హీరోలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ పిఆర్ టీం ఎవరినైనా టార్గెట్ చేసి వాళ్ళ ఇమేజ్ ని స్లోగా డ్యామేజ్ చేయగలదు. ఫ్యాన్స్ మధ్య విభేదాలు సృష్టించడం, ఒకరి సినిమాపై మరొకరిని ఫైట్ చేయించడం, ఇదంతా ఇప్పుడు ప్లాన్ చేసిన గేమ్ అని చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవాలి.